వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. ప్రీవియస్‌లీ డ్రా చేసుకున్న చార్ట్ ఇది. మనం 2 కీ లెవెల్స్ ఇచ్చాను. సో, ఈ బాటమ్ కీ లెవెల్ బ్రేక్ అయితే దిస్ 2 విల్ బి ద బెస్ట్ సపోర్ట్స్ ఫర్ బిట్‌కాయిన్. ఇక్కడ ఎంటర్ అవ్వమని చెప్పాను. ఈ టాప్ కీ లెవెల్ గాని బ్రేక్ అయితే బిట్‌కాయిన్‌లో మంచి పంప్ చూడడానికి అవకాశం ఉంది. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ కన్సాలిడేట్ అవుతూ ఉంది. సో, ఎయిదర్ బుల్లిష్ మూవ్‌మెంట్ చూపించట్లేదు. అలాగని చెప్పి బేరిష్ మూవ్‌మెంట్ చూపించట్లేదు. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ లైన్ ఒకటి ఫార్మ్ అవుతుంది. సో, వీటన్నిటి గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇథీరియం కానీ అండ్ యూఎస్‌డిటీ డామినెన్స్ చూద్దాము. సో, విల్ గెట్ ఎ క్లారిటీ నెక్స్ట్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది. సో, పంప్ అవుతదా? ఫాల్ అవుతదా? ఓకే. ఈ సినారియో అంతా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్, సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ యూ కెన్ సీ ద చార్ట్ ప్యాటర్న్స్. ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ఇస్తూ ఉంటాను. దిస్ కంటెంట్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి స్పాట్ ఎంట్రీస్‌కి ఇస్తాను. సో, ఇవి ఎంటర్ అయినా సరే యూ విల్ మేక్ అ గుడ్ అమౌంట్ ఇన్ క్రిప్టో. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ క్రిప్టో సిగ్నల్స్. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. ఈ చార్ట్ అనేది స్టిల్ వాలిడ్. ఏదైతే ఇచ్చానో సపోర్ట్స్ కానీ, ఈ కీ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ వాలిడ్. ఓకే. సో, 100% ఇవి మనకు ఒక క్లారిటీ ఇస్తాయి. నెక్స్ట్ ఇది బ్రేక్ అయిందనుకోండి. టాప్ 106, 800 బ్రేక్ అయ్యి దీని అబోవ్ సస్టైన్ అయితే బిట్‌కాయిన్ పంప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బాటమ్ బ్రేక్ అయితే యాక్చువల్‌గా అయితే ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేస్తూ ఉంది. సో, ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఒక విక్ ఫార్మ్ అయినా సరే బిట్‌కాయిన్ సో, ఫాల్ అవ్వడానికి 2 ఎంట్రీస్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి, మనం ఎంటర్ అవ్వడానికి దట్ ఈస్ ద బెస్ట్ సినారియో. ఓకే. ఈ చార్ట్స్ అన్ని రిమూవ్ చేస్తే ఇక్కడ చూడండి మీకొక క్లారిటీ అనేదొస్తది. ఇక్కడ డబుల్ టాప్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. ఓకే. ప్రీవియస్ టాప్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ప్రీవియస్ టాప్ ఇది 2021లో ఈ టాప్ అబోవ్ బిట్‌కాయిన్ గాని సస్టైన్ అవ్వలేదు. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక్క క్యాండిల్ గూడా ఈ ప్రీవియస్ టాప్ ఏదైతే ఉందో విక్ ఉందో 64,800 అనుకోండి. దీని పైన సస్టైన్ అవ్వలేదు. అవ్వలేదు కాబట్టి బాటమ్ ఏదైతే ఉందో ఈ బాటమ్‌ని బ్రేక్ చేసింది. దట్ ఈస్ ద సినారియో ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో, ఇక్కడ ఫార్మ్ అయింది ఆల్రెడీ. ఫార్మ్ అయిన తర్వాత ఈ బాటమ్‌ని బ్రేక్ చేసింది. తిరిగి మళ్ళీ ఇక్కడ ఫార్మ్ అవుతూ ఉంది. సో, నేను అదే చెప్తూ ఉన్నాను. ప్రీవియస్ హై ఏదైతే ఉందో 109,600 అనుకోండి. సో, దీని టాప్‌లో వీక్లీ క్యాండిల్ గూడా మనకు సస్టైన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ డబుల్ టాప్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. బాటమ్ బ్రేక్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ గూడా ఒక కైండ్ ఆఫ్ డబుల్ టాప్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది. సో, అందుకే బాటమ్ బ్రేక్ అవ్వడానికి హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఛాన్సెస్ ఉన్నాయి. సో, దానికి ఒక్కటే ఒకటి ఎస్కేపింగ్ థింగ్ ఏంటి అనంటే, ఇక్కడ ఈ కీ లెవెల్ ఏదైతే ఉందో, ఈ లెవెల్ అబోవ్ బ్రేక్ చేసి సస్టైన్ అయ్యి ఇక్కడ నుండి పంప్ అయిపోవాలి. లేదంటే కన్సాలిడేట్ అయిపోవాలి తప్ప, ఈ బాటమ్‌ని బ్రేక్ చేయకూడదు. ఇది చూడండి 1,400 అనేది ఈ బాటమ్‌ని బ్రేక్ చేస్తే దట్ విల్ బి వెరీ డేంజరస్ ఫర్ బిట్‌కాయిన్. సో, ఇది ట్రిపుల్ టాప్ అని గూడా అనుకోవచ్చు. ఈ బాటమ్‌ని బ్రేక్ చేసి ఇక్కడి వరకు వచ్చే అవకాశం కూడా ఉంటది. సో, దానికి దిస్ కీ లెవెల్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. యాస్ ఆఫ్ నౌ అయితే ప్రీవియస్ వీక్ ఏదైతే ఉందో ప్రీవియస్ వీక్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. సో, లాస్ట్ వీక్ ఒక మంచి డాజీ క్యాండిల్ ఫార్మ్ చేసింది. దీని టాప్ అండ్ బాటమ్ ఈ లెవెల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఇక్కడ చూడండి ఈ బాటమ్ బ్రేక్ అయితే ఇది బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఇక్కడి వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఒక ఎంట్రీ తీసుకొని ఒక మంచి పంప్ ఇస్తది. తిరిగి మళ్ళీ ఈ బాటమ్స్ గూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, వీటన్నిటి నుండి బిట్‌కాయిన్ ఎస్కేప్ అవ్వాలి అనంటే, ఈ టాప్‌ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోవాలి. యాస్ ఆఫ్ నౌ వితిన్ ఎ వీక్ అనుకోండి, 2 వీక్స్ అనుకోండి. సో, బ్రేక్ చేసే ఎళ్ళిపోవాలి. లేదు అనంటే దీని అబోవే ఇక్కడే కన్సాలిడేట్ అయిపోవాలి. ఈ 2 కీ లెవెల్స్ మధ్యలోనే కన్సాలిడేట్ అయిపోవాలి. దట్ ఈస్ వెరీ, వెరీ డేంజరస్ అనుకోవచ్చు. బిట్‌కాయిన్‌కి గాని, ఆల్ట్ కాయిన్స్‌కి గాని. ఇది బ్రేక్ అయింది అనంటే ఆల్ట్ కాయిన్స్ గూడా తిరిగి మళ్ళీ బాటమ్స్‌ని బ్రేక్ చేస్తాయి. సో, అంత సినారియో నేను ఎక్స్‌పెక్ట్ చేయటం లేదు యాస్ ఆఫ్ నౌ. అందుకే నేను గూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఏం జరుగుతుంది అని చెప్పి. ఓకే. సో, అయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుంది. లెట్స్ సీ ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఐ విల్ షో యూ. సో, ఇట్లా డ్రా చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో, ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి బిట్‌కాయిన్ ఫాల్ అయింది. ఓకే. సో, 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా క్లారిటీ వస్తుంది. సో, ఈ ట్రెండ్ లైన్ అనేది రెస్పెక్ట్ చేసింది. సో, దీన్ని బ్రేక్ చేసింది, ఫాల్ అయింది. ఈ సపోర్ట్ వరకు రాకుండానే పంప్ అయింది. ఓకే. ఇప్పుడు ఇంకొక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతూ ఉంది చూడండి. ఇది గూడా మనకు హెల్ప్ చేస్తది డెసిషన్ తీసుకోవడానికి. లెట్ మీ షో యూ. ఇది ప్రీవియస్ ఓకే. మాక్సిమం అన్ని టచ్ పాయింట్స్ టచ్ చేశాను డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. సో, చూడండి ఇదొక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతూ ఉంది. అండ్ హియర్ టాప్‌లో గూడా మనం అబ్జర్వ్ చేస్తే సో, ఏ సైడ్ బ్రేక్ అయితది అనేది గూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. బిట్‌కాయిన్
ఈ బాటమ్‌ని బ్రేక్ చేసింది ఈ బాటమ్ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసింది అనంటే ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. టాప్ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసింది అనంటే పంప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎక్కువ ఛాన్సెస్ అనేది ఫాల్‌కే కనిపిస్తూ ఉంది. ఎక్కువ ఛాన్సెస్ అనేవి. లేదు అనంటే కన్సాలిడేట్ అవ్వడానికే కనిపిస్తుంది తప్ప, ఇక్కడ నుండి పంప్ అయ్యే ఛాన్స్ అంటే ఈ టాప్ కీ లెవెల్ అబోవ్ సస్టైన్ అవ్వాలి. కీ లెవెల్‌ని బ్రేక్ చేయకుండా దీని అబోవే బిట్‌కాయిన్ ఉండాలి. ఓకే. సో, చూడండి ప్రీవియస్ టాప్స్ గూడా ఈ కీ లెవెల్ అనేది 106, 800 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కీ లెవెల్స్, ఈ 2 కీ లెవెల్స్ వీటిని అబ్జర్వ్ చేసి క్యాండిల్ కన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకున్న తర్వాతే మనం డెసిషన్స్ తీసుకోవాలి. ఓకే. ప్రిడిక్షన్స్‌లో ఉంటే దట్ విల్ డెఫినైట్‌లీ లీడ్ టు లూజ్ అవర్ మనీ. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ బిట్‌కాయిన్ చెక్ చేస్తూ ఉండండి. ఈ ట్రెండ్ లైన్ కానీ, ఈ కీ లెవెల్స్ కానీ దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది బ్రేక్ అయితే మాత్రం మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు ఈ 2 సపోర్ట్స్ దగ్గర మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇన్ స్పాట్ ఓన్లీ. ఓకే. మంచిగా ప్రాఫిట్ తీసుకోండి. ప్రీవియస్ కీ లెవెల్ అనేది 100 అండ్ 400 అనేది మీకు టార్గెట్ 1 అవుతుంది. దిస్ సపోర్ట్ విల్ బి ద టార్గెట్ 2 అండ్ ఇంకా పంప్ అయితే దిస్ సపోర్ట్ విల్ బి ద టార్గెట్ 3 అవుతుంది. ఓకే. సో, దిస్ ఈస్ ద వరస్ట్ సినారియో ఎంట్రీ ఇన్ బిట్‌కాయిన్. ఒకవేళ ఫాల్ అయితే తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం ప్రీవియస్‌లీ నేను చెప్పినట్లు ఈ వీక్ అనేది దీని అబోవ్ సస్టైన్ అవ్వాలని చెప్పాను. బట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. బ్రేక్ అయింది కాబట్టి దిస్ 2 సపోర్ట్స్ ఆర్ వాలిడ్ ఫర్ ఇథీరియం. మీరు ఎంటర్ అవ్వడానికి ఈ 2 సపోర్ట్స్‌లో ఎంటర్ అవ్వచ్చు. దిస్ విల్ బి ద వరస్ట్ సినారియో ఎంట్రీ అవుతుంది. ఓకేనా. ఈ 2 సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వండి. పార్ట్స్‌లో బై చేయండి. పార్ట్స్‌లో సెల్ చేయండి. డోంట్ థింక్ టు హోల్డ్ ఫర్ మాక్సిమం ప్రాఫిట్స్. ఓకే. సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్. యూఎస్‌డిటీ డామినెన్స్ చూడండి. ఈ కీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మీకు వీడియోస్‌లోనే డ్రా చేస్తూ ఉన్నాను. ఈ లెవెల్స్ నేను ఎట్టి పరిస్థితుల్లో పర్సనల్‌గా చేంజ్ చేయను. వీడియోస్‌లో ఏదైతే ప్రీవియస్ వీడియోలో గూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఐ వోంట్ చేంజ్ ఎనీ లెవెల్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో దీని అబోవ్ సస్టైన్ అవ్వలేకపోయింది. బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ నుండి ఫాల్ చూస్తూ ఉన్నాం మనం. ఓకే. ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం చెక్ చేస్తే ఇదొక డబుల్ టాప్ ప్యాటర్న్ కింద ఫార్మ్ అయింది కాబట్టి ఈ బాటమ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఓకే. సో, యూఎస్‌డిటీ డామినెన్స్ ఫాల్ అయితే మార్కెట్ పంప్ అవుతది. యూఎస్‌డిటీ డామినెన్స్ పంప్ అయితే మార్కెట్ ఫాల్ అవుతుంది. అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. లెట్ మీ డ్రా దిస్ లైన్. ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. బట్ ఈ బాటమ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఇది లో అనుకుంటే హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్ ఫార్మ్ చేసింది. ఈ లోని బ్రేక్ చేసింది. ఓకే. సో, ఇక్కడ ట్రెండ్ రివర్స్ అయినట్లు ఉందన్నమాట. ఈ లోని బ్రేక్ చేసింది అనంటే ఇంకా యూఎస్‌డిటీ డామినెన్స్ ఫాల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటది. అప్పుడు మార్కెట్‌లోకి ఇంకా వాల్యూమ్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. బిట్‌కాయిన్ కానీ, ఆల్ట్ కాయిన్ గానీ పంప్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే. సో, అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఈ లెవెల్స్ అనేవి. ఓకేనా. సో, దిస్ ఇట్ నౌ క్విక్ అప్డేట్ ఆఫ్ బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం. ఇంకేదైనా కాయిన్ గురించి మీకు చార్ట్ అనాలిసిస్ కావాలి అనంటే క్లియర్‌గా మెన్షన్ చేయండి. జస్ట్ కాయిన్ చెప్పేసేస్తే ఆ కాయిన్‌లో నేను ఎంట్రీస్ ఇవ్వాలా? ఎగ్జిట్స్ ఇవ్వాలా? ఓకే. మీరు ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉంటే డీసీఏ ఎంట్రీ ఇవ్వాలా? ఏది కూడా నాకు క్లారిటీ ఉండదు. క్లియర్‌గా నాకు అక్కడ కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ మోస్ట్‌లీ ఆ కాయిన్ యూజ్‌ఫుల్ అయితే షిట్ కాయిన్స్, స్కామ్ కాయిన్స్ గురించి అయితే నేను చేయలేను గానీ, ఆ కాయిన్‌లో మీకు నిజంగా ఎంట్రీస్ కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.